హలో నమస్తే. ఈరోజు మనం ఛందస్సు గురించి తెలుసుకుందాం. ఛందస్సు అంటే లఘువులు, గురువులు, పద్య లక్షణాలు ఏంటనేది గుర్తిస్తాం కదా. పద్యం పద్య పాదాలలో మనం గణ విభజన చేసినప్పుడు అది ఏ పద్యానికి సంబంధించింది మనం గణాల ద్వారా తెలుసుకుంటాము. అయితే ఈరోజు ఛందస్సు గురించి మనం తెలుసుకుందాం. పద్య లక్షణాలను తెలియచేసే శాస్త్రమే ఛందస్సు. గణాలకు గురులగులు ఆధారం ఒక మాత్ర కాలం అంటే ఒక్క చిటిక వేసేంత సమయం పట్టే కాలను ఉచ్చరించే అక్షరాలను లఘువులని, రెండు మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలను గురువులని. మాత్ర అనగా ఒక చిటిక వేసినంత కాలం, ఒక్కసారి ఇట్లా చిటిక వేసేంత కాలం మాత్ర. లఘువు గుర్తిస్తాం. గురువు గుర్తు అంటే రెండు మాత్రల కాలం అంటే రెండు సార్లు చిటికి వేసేంత కాలం పట్టేవి రెండు మాత్రల కాలం. వీటిని లఘువులు, గురువులు అని అంటాము. లఘువులు గురువులను గుర్తించే విధానం. అసలు ఏ అక్షరం గురువు అవుతుంది, ఏ అక్షరం లఘువు అవుతుంది? అదే ఇప్పుడు మనం పలుకుతున్నప్పుడు ఎక్కువ సమయం తీసుకునే అక్షరాలు దీర్ఘాక్షరాలని, తక్కువ సమయం తీసుకునే అక్షరాలు పొట్టి అక్షరాలు లేకుంటే హ్రస్వాచ్యులు అని అంటాము. మనకి వర్ణమాలలో అచ్చులు, అలు అని రెండు రకాలు ఉంటాయి. ఆ నుంచి అవు వరకు ఉన్న అక్షరాలను అచ్చులు అంటాము. అచ్చుల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అవి హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు. హ్రస్వాచ్చులు అంటే మొదటి యా, మొదటి ఈ, మొదటి ఊ, మొదటి రు, మొదటి ఏ, ఓ, ఇవి హ్రస్వాచ్చులు. దీర్ఘాచ్చులు అంటే రెండో ఆ, రెండో ఈ, ఊ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఇవి 8 ఉంటాయి. ఇవి దీర్ఘాక్షరాలు అంటారు. దీర్ఘాలు కాని దిత్తాక్షరాలు. దిత్తాక్షరం అంటే అసలు ఏంటి? ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చినప్పుడు అవి దీ దిత్తాక్షరాలు. దిత్తాక్షరాలు అంటే ఇవి కా కింద కావత్తు, గా కింద కావత్తు, చా కింద చావత్తు, టా కింద టావత్తు, తా కింద తావత్తు, బా కింద బావత్తు, ఇవన్నీ కూడా దిత్తాక్షరాలు. దిత్తాక్షరాలు లఘువులే కానీ వాటి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. ఇక్కడ కూడా ఆ, ఇవి సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకు వేరే హల్లు రావడం. ఇందా చెప్పుకున్నాం దిత్తాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అది దిత్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా రావడాన్ని సంయుక్తాక్షరం అంటారు. సంయుక్తాక్షరాలు, దిత్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు కూడా లఘువులే కానీ వాటి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. ఇక్కడ దీర్ఘాలు లేవు కాబట్టి ఇవన్నీ కూడా లఘువులు. ఇక్కడ కూడా దీర్ఘాలు లేవు కాబట్టి ఇవన్నీ కూడా లఘువులు.